హాయ్ హలో గాయ్స్ ఈరోజు మనం రాయలసీమ స్టైల్ రేకు బచ్చాలు చేసే విధానం చూద్దాము. 1 కిలో బ్యాళ్ళు తీసుకొని వాష్ చేసుకొని పొయ్యి మీద పెట్టుకోవాలి. 1 కిలో బెల్లం తీసుకొని అది సన్నగా కొట్టి వేసుకోవాలి. ఆ బెల్లాన్ని మనము చిన్న చిన్న ముక్కలు చేసుకొని బ్యాళ్ళల్లో వేసుకుంటే తొందరగా ఉడుకుతుంది. కాబట్టి చిన్న ముక్కలు చేసుకొని వేసుకోవాలి. తర్వాత కాసేపు మొత్తం మనం కొట్టి వేసుకున్న బెల్లము, బ్యాళ్ళు బాగా కలుపుకోవాలి. యాలుకలు వేసుకోవాలి. మనకి తినేటప్పుడు టేస్ట్ కోసం, స్మెల్ కోసము బాగుంటుంది. అప్పుడు ఫ్లేవర్ బాగా తెలుస్తుంది కాబట్టి మనము యాలుకలు కొట్టి వేసుకోవాలి. తర్వాత మనం అది బ్యాళ్ళు, బెల్లం వేసినది కొద్దిసేపు స్టవ్ మీదనే ఉంచుకోవాలి. తర్వాత పేనిరవ్వ బయట షాపుల్లో అడిగితే దొరుకుతుంది. లేదంటే మనకి దొరకలేదనుకో గోధుమ పిండి అయినా వాడొచ్చు. గోధుమ పిండి వాడితే ఎందుకంటే గోధుమ పిండి 2 డేస్ ఉంటే గట్టిగా అయిపోతుంది. పేనిరవ్వ అయితే 2 డేస్ మరుసటి రోజుకి కూడా మెత్తగా ఉంటుంది. ఇప్పుడు వాటర్ వేసుకొని మనకి కావాల్సిన కన్సిస్టెన్సీలో మనకి ఇప్పుడు గోధుమ పిండిలో వాటర్ వేసుకొని మనకి కావాల్సిన విధంగా అది బాగా కలుపుకోవాలి. తర్వాత అది గ్రైండర్కి ఇస్తే మెత్తగా పేస్ట్ పట్టి ఇస్తారు. తర్వాత ఈ రెండు ఇప్పుడు చూసారు కదండి, మనము బ్యాళ్ళు, బెల్లం పట్టి గ్రైండర్కి వేసుకోవాలి. మనం కలుపుకున్న గోధుమ పిండి, పేనిరవ్వ 1 అవర్ నానాలి. కాబట్టి మెత్తగా వస్తుంది 1 అవర్ కల్లా. ఇప్పుడు కొబ్బరి పొడి, గసగసాలు కాస్త టేస్ట్ కోసం మనం కలిపి పెట్టుకున్న గోధుమ రవ్వ, పేనిరవ్వది బాల్ లెక్క చేసుకొని ఒత్తాలి. దాంట్లో తీసుకున్న పేనిరవ్వని మనం గసగసాల్లో అంటించుకోవాలి. తర్వాత కొద్దిగా కొబ్బరిలో అంటించుకోవాలి. మనకి బయట షాపులలో భక్షాల పేపర్ అని అడిగితే భక్షాల పేపర్ ఇస్తారు. దాని లెక్క మనం కొంచెం ప్రెస్ చేసుకుంటే అది అవుతుంది. తర్వాత ఒక స్మాల్ సర్కిల్ అది మనం పూర్ణం తీసుకొని మొత్తం అవి రౌండ్ బాల్ లెక్క చేసుకోవాలి. తర్వాత దాని మీద ఆయిల్ వేయాలి. తర్వాత ప్రెస్ చేసి ఒక పేపర్ వేసుకోవాలి. మనము పేపర్ వేసిన తర్వాత చిన్నగా చేతులతో ప్రెస్ చేస్తూ ఉంటే మనకి భక్ష్యం రెడీ అవుతుంది. తర్వాత అది ప్యాన్ పెట్టుకొని బాగా ముందుగా మనం ప్యాన్ పెట్టుకుంటే ఏమవుతుందంటే అది సిమ్లో పెడితే హీట్ బాగా అవుతుంది. తర్వాత మనం చేసుకున్న భక్ష్యం పేపర్తో పాటు ప్యాన్ మీద వేసేయాలి. ఇప్పుడు మనం భక్ష్యం వేసేసినాం కదా, అది స్లోగా నిదానంగా తీయాలి. ఆయిల్ వేయాలి పైన కొద్దిగా స్మూత్నెస్ కోసం. తర్వాత మనము అది స్లోగా తీస్తే బాగుంటుంది. లేదంటే మనకి స్మూత్ ఎక్కువ ఉంటుంది కాబట్టి విరిగిపోవచ్చు. స్లోగా తీసి వేసుకోవాలి. ఇంకా మనకి బయట దొరుకుతాయి కదా, టిఫిన్స్ వేసే పేపర్ ఉంటుంది. అది తెచ్చుకొని షాప్లలో ఉంటాయి అడిగితే. అది దాంట్లో పెట్టి ఫోల్డ్ చేస్తే అయిపోతుంది మనకి భక్ష్యం. చూసారు కదా మన రాయలసీమ భక్ష్యాలు. థ్యాంక్ యూ గైస్.